నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకు, గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు, సివిల్ సప్లైస్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లే R&B మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరి అలానే క్రెడై స్టేట్ క్రెడై చైర్మన్ మురళీకృష్ణారెడ్డి గారు, మరి అట్లే ప్రెసిడెంట్ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, మరి అట్లే ఇంద్రసేన్ గారు, రామరెడ్డి గారు, మిగతా మిత్రులందరికీ, వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విచేసిన క్రెడై మిత్రులందరికీ, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఈరోజు స్టేట్ కాన్లో డే లాంగ్ కాన్ఫరెన్స్లో ఇక్కడ పార్టిసిపేట్ కావడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. సరే, ఈరోజు మరి ఇంతమంది, మొత్తం ఈ హాల్ అంతా కూడా నిండిపోయి ఇంతమంది బిల్డర్సు ఒకే దగ్గర చేరినరు. రాష్ట్రంలో 15 చాప్టర్ల నుంచి కూడా అందరు కూడా వచ్చిండ్రు. అంటే ఏ విధంగా ఈరోజు క్రెడైలో బిల్డర్స్ మెంబర్షిప్ ఏ విధంగా పెరిగింది, ఎంతమంది బిల్డర్లు ఈ రాష్ట్రంలో, అంటే Tier 2 సిటీస్లో కూడా బిల్డింగ్ యాక్టివిటీ పెంచుకొని ఈరోజు మరి ఈ బిల్డింగ్ ఇండస్ట్రీని, ఈ క్రెడైని మరి స్టేట్ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నందుకు సంతోషం వెలిబుస్తున్నాం. ముఖ్యంగా అంటే ఇక్కడ ఒకటి, మనకు నాడు హైదరాబాద్ క్రెడై, అంతకుముందు ఏపీ బిల్డర్స్ అసోసియేషన్ కానీ నాటి నుంచి కూడా చూసినప్పుడు ఇక్కడ క్రెడై మనకు ఆ రోజు బిల్డర్లంతా కూడా మనం మొదలైంది ఎక్కువగా సెల్ఫ్ ఎంప్లాయిడ్ యూత్గా ఉండి, ఓ ఇంజనీరింగ్ చేసో లేకపోతే ఏదైనా డిగ్రీ చేసి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆనాడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఎంచుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు ఈ స్థాయికి చాలామంది కూడా ఈ క్రెడైలో ఎదిగినరు, చాలామంది బిల్డర్స్గా ఎదిగినరు. మరి జనరల్గా ఏంటంటే ఓ బిజినెస్ అంటే వ్యాపారవేత్తలు ఉంటారు, డబ్బులున్న వాళ్ళే చేసుకుంటూ పోయే వృత్తిగా ఉండే, కానీ మన దగ్గర మాత్రము వాళ్ళు చదువుకొని ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో భాగంగా మరి ఈ బిల్డింగ్ను కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి వచ్చి బిల్డర్స్గా ఎదిగి, మరి వాళ్ళు కూడా ఈరోజు వ్యాపారవేత్తలుగా ఎదిగి ఈరోజు స్టేట్ అభివృద్ధికి కూడా చేయూతనిస్తున్నారు. సో చాలా గొప్ప విషయం ఇది. మరి అయితే మిగతా రాష్ట్రాల్లో చూసినప్పుడు, బెంగళూరు కానీ చెన్నై కానీ చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ అంటే టాప్ బిజినెస్ పీపుల్ ఉంటారు, కొంతమంది బిల్డర్సే ఉంటారు. ఇక్కడ మన దగ్గరలాగా ఎక్కువ యంగ్స్టర్స్ ఉండి ఆర్ ఎక్కువ చదువు ఇంజనీరింగ్ చేసో ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కార్యక్రమంలో బిల్డర్స్గా ఎదిగిన వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ విధంగా చాలామంది, ఎక్కువ మంది బిల్డర్స్ ఉంటారంటే ఇది హైదరాబాద్లో కానీ, ఇది మన తెలంగాణ కానీ, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది బిల్డర్స్గా మనం కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఎదిగినాం. సరే, ఎనీవే చాలా సంతోషం. ఈరోజు హైదరాబాద్ మరి ఏ విధంగా ఎదుగుతుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. గడిచిన ఇది లాస్ట్ 10-20 ఇయర్స్ నుంచి కూడా చూసినప్పుడు అంటే వివిధ ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఆగలేదు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. సరే, కొద్దిగా వెనక అంటే అభివృద్ధిలో క్యాచప్ కావడానికి కొంత టైం పట్టి ఉండొచ్చు. మిగతా సిటీస్ బెంగళూరు, చెన్నై కానీ 1990s నుంచే డెవలప్ అయితే, మరి మన నాడు కాంగ్రెస్ హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2004-6 ముఖ్యంగా 6-7లో ఇక్కడ ఒక రియల్ ఎస్టేట్ భూమి వచ్చిండే. ఆ టైంలో మరి హైదరాబాద్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఒక ఊతం వచ్చింది, ఒక ఊపు వచ్చిండే. మళ్ళా తర్వాత కొంత తెలంగాణ ఉద్యమ సమయంలో కొంత వెనుకబడ్డప్పటికీ మళ్ళా మనము గత కొన్ని ఏళ్ళ నుంచి కూడా అభివృద్ధిలో శరవేగంగా ముందుకు పోతా ఉన్నాం. ఏదైతే వెనక బ్యాక్లాగ్స్ లాగా ఉండేనో, ఏదైతే డెవలప్మెంట్ మనం కొంత వెనుకబడ్డామో అదంతా కూడా కవర్ చేసుకుంటూ ఈరోజు మరి కన్స్ట్రక్షన్ అనేది హైదరాబాద్ అభివృద్ధిలో మరి చాలా ఫాస్ట్గా గడిచిన 10 ఏళ్ళ నుంచి అయితే
10-15 ఏళ్ళకెళ్ళి మనం అభివృద్ధిలో చాలా ముందుకు పోయినాం. ఆనాడు కాంగ్రెస్ హయాంలో పోయిండొచ్చు, మళ్ళీ తర్వాత కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా డెవలప్మెంట్లో ఎప్పుడు కూడా వెనుకబడకుండా ఉన్నాం. పర్టికులర్గా నాడు కాంగ్రెస్ హయాంలో చేసిన ఏదైతే రింగ్ రోడ్ ఉన్నదో, అంటే దేశంలో ఎక్కడ కూడా లేనటువంటి ఈ రోజు కూడా ఆ రోడ్ను కంప్లీట్ చేసే రోడ్డు ఎక్కడ కూడా లేదు, ఏ సిటీలో కూడా లేదు. సో అట్లాంటి రింగ్ రోడ్డు ఈ హైదరాబాద్కు చుట్టూ మణిహారంలాగా ఉండి మరి దాంతో ఆ రింగ్ రోడ్ కానీ మనకున్న రేడియల్ రోడ్స్ తోటి కానీ అభివృద్ధి చాలా ఎక్కువ జరగడానికి కూడా ఆస్కారం మనకు కలిగింది. మరి అట్లనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే కానీ ఆనాటి కాంగ్రెస్ హయాంలో జరిగినాయి. మరి ఈరోజు కూడా మళ్ళా చూస్తూ ఉన్నాం హైదరాబాద్ డెవలప్మెంటు మరి మరొక్కసారి ఒక గొప్ప ఊపు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టినరు. అంటే సక్సెసివ్ గవర్నమెంట్స్, అంటే ఒక విజనరీ గవర్నమెంట్స్గా ఏ రాష్ట్రంలో కూడా బహుశా ఇంత విజనరీ గవర్నమెంట్స్ అయితే రాలేదు. అంటే అంత గొప్ప రింగ్ రోడ్ ఏర్పరచుకోవడం కానీ, అంత ఓ గొప్ప ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పరిచే కార్యక్రమం కానీ, మళ్ళీ ఈరోజు చూస్తే మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఒక ఫోర్త్ సిటీ అని చెప్పి ఈరోజు మళ్ళా ముచ్చెర్ల దగ్గర ఒక కొత్త సిటీనే ఏర్పరచుకుందామని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే ఫ్యూచర్ సిటీ కింద ఏర్పరచుకునే కార్యక్రమం చేస్తున్నారంటే ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఊపు హైదరాబాద్ నగరానికి ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. అట్లనే అదొక్కటే కాకుండా ఇంకొక విషయం కూడా, ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, మూసీ రివర్ డెవలప్మెంట్ అట్లే మూసీ ప్రక్షాళన ఏదైతే ఉందో అది చేపట్టే కార్యక్రమం, అది చాలా గొప్ప కార్యక్రమం. హైదరాబాద్కు ఏదైతే రింగ్ రోడ్ ఏ విధంగా డెవలప్మెంట్కు మరి ఆస్కారం ఇచ్చిందో అంతకంటే గొప్పగా దాదాపుగా ఈ మూసీ, ఎందుకంటే హైదరాబాద్ ముఖ్యంగా వెస్ట్ కానీ చుట్టుముట్టు కానీ డెవలప్ అయింది. బట్ హైదరాబాద్ పాత నగరంలో హైదరాబాద్ నడిబొడ్డు మీద మూసీ ఒక కాలుష్యమయంగా ఉన్న ఈ మూసీని మరి అంటే కొన్ని ముఖ్య ప్రాంతాలు పోతాయి, కొంత పాత సిటీ కావచ్చు, ఆ ప్రాంతం అంతా ఈరోజు దాన్ని క్లీన్ చేసి ఆ ప్రాంతం ఆ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసి అంటే సుందరంగా తీర్చిదిద్ది అక్కడ మల్టీప్లెక్స్లు కానీ, అక్కడ రిక్రియేషన్ సెంటర్స్ కానీ, మరి వివిధ వాక్వేస్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ పోతే హైదరాబాద్ ఒక సుందర నగరంగా తీర్చిదిద్దబడే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఓ పక్క ఐటీ పార్క్సే కాకుండా మరి ఒక పక్కే డెవలప్మెంట్ కాకుండా సిటీ నడుబొడ్డున కూడా ఈరోజు అభివృద్ధి చేసుకునే కార్యక్రమం కూడా వీలవుతుంది. కాబట్టి అంటే ఇట్లాంటి మంచి కార్యక్రమాలు ఒక ఫ్యూచర్ సిటీ అని అక్కడ ముచ్చెర్ల దగ్గర అదొకటి కావచ్చు, మరి అట్లే మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక గొప్ప ఊపు ఇచ్చే కార్యక్రమం హైదరాబాద్ నగరానికి ఉంది. మనకు బెస్ట్ లీడర్షిప్ ఉంది, బెస్ట్ విజనరీ లీడర్సు గత కొన్ని దశాబ్దాల నుంచి అదే నడుస్తూ ఉంది. ఎందుకంటే నేను బెంగళూరు చూసినా, బెంగళూరు డెవలప్మెంట్లో అక్కడ కన్స్ట్రక్షన్ చూస్తున్నాం కాబట్టి అంటే పొలిటికల్ విల్ అనేది ఇక్కడ నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈరోజు తెలంగాణలో పొలిటికల్ విల్ ఎక్కువ ఉంది. పొలిటికల్ ఏదైతే ఆ విజన్ ఉందో ఆ విజన్ ఇక్కడ మన దగ్గర ఉన్నది. ఆ విజన్ తగ్గట్టే ఈరోజు ఈ నగరం డెవలప్ అవుతుంది. మరి అట్లాంటి నగరంలో మరి ఇంతమంది బిల్డర్లు కూడా ఎదిగినరు. మరి ఈరోజు ఆ డెవలప్మెంట్లో భాగస్వాములు మీరందరూ కూడా అయ్యి ఈ నగర అభివృద్ధికి అందరం కూడా పాలు పంచుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్తూ మరి ఇంకా మంత్రులు పెద్దలు ఉన్నారు. మరి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్యనే మనకు సంబంధించి ఈ మూసీ అండ్ ఈసా మీద బఫర్ మీద క్లారిటీ లేక సంవత్సరం ప్లాన్స్ ఆగిపోయిండే, దాని మీద మరి సార్ని అడగంగానే ఆ యొక్క క్లారిఫికేషన్ ఇమ్మీడియట్గా దాని మీద క్లారిటీ తీసుకొని 3-4 సార్ల ఇంజనీరింగ్ చీఫ్ కానీ ఇరిగేషన్ సెక్రటరీ గారితో మాట్లాడి మనకు ఒక సంవత్సరం పాటు పర్మిషన్స్ ఆగిండే దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చినరు గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మరి అట్లనే ఈరోజు R&B శాఖ మంత్రులు గౌరవ వెంకటరెడ్డి గారు కూడా మరి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వారే కాబట్టి హైదరాబాద్ నగరంలో మరి రోడ్స్ మీద కూడా వారు ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు అని చెప్తూ మరి ఈ మధ్యనే వరంగల్ నుంచి ఉప్పల్ మీదకి వెళ్ళి వచ్చే రోడ్ అవన్నీ బ్రిడ్జ్ ఇట్లా గత దాదాపు 5-6 ఏళ్ళకెళ్ళి 4-5 ఏళ్ళకెళ్ళి నడుస్తూ ఉంది. దాని మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి ఆ రోడ్ చేసే కార్యక్రమం కూడా వారు చేస్తూ ఉన్నారు. త్వరగతిన అంతకుముందున్న కాంట్రాక్టర్ను క్లోజ్ చేసినారు, గాయత్రి ఇన్ఫ్రా ఎవరో ఉంటే మరి వారు స్పెషల్ దృష్టి పెట్టి ఆ రోడ్ డెవలప్మెంట్ కూడా చేసే కార్యక్రమం చేస్తారు. అట్లే మన విజయవాడకు పోయే హైవే కూడా 6 లేన్
చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఒక గొప్ప పాలన ఉన్నది, మంచి ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రివర్యులు ఉన్నారు, అంతా కూడా హైదరాబాద్కి అంతా కూడా మరి మంచిగా జరగబోతుందని నమ్మకంతో ఈరోజు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ మరొకసారి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ.